అసలు దేవాలయం గురించి చెప్పాలి ముందు ఫస్ట్ మనం. అవును గురుగారు. దేవత గర్భాలయం ఒకటి ఉంటుంది, అంతరాలయం అనేది ఒకటి ఉంటుంది, తర్వాత ఆలయం, ముఖమండపం, ధ్వజస్తంభం, ఇవి ఉండేటువంటి ఆలయ ప్రకరణలు పద్ధతి కూడా. దీంట్లో ఏంటంటే దేవాలయ ప్రతిష్ఠ జరిగేటప్పుడు మనకి ఈ ప్రతిష్ఠ జరిగే సమయంలో ముందుగా యంత్రం పెడతారు. అవును, విగ్రహం కింద మా ఏ దేవత అయితే ఉంటో ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామి వారు, లేదంటే విష్ణుమూర్తి అయితే విష్ణుమూర్తి, కృష్ణుడు అయితే కృష్ణుడు, రాముడు అయితే రాముడు, శివుడైతే శివుడు, వీరభద్రుడు అయితే వీరభద్రుడు, అమ్మవారు అయితే అమ్మవారు. ఆ దేవతలకు సంబంధించినటువంటి బీజాక్షరాలతో చెక్కినటువంటి రాగి యంత్రం ఒకటి పెడతాం. అవును. ఈ రాగి యంత్రంలో ఏంటి అంటే ఈ బీజాక్షరాలు మొత్తం చక్కగా చెక్కి ఆ బీజాక్షరాలు జపం చేసి దానికి శక్తిధార పోస్తారు. ఆ కాపర్ దానికి ముఖ్యంగా లోహాలలో కాపర్కి అంటే రాగికి ఎక్కువగా ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకనే చూడండి, అంటే ప్రపంచానికి మన భారతదేశ సంప్రదాయం, మన హిందూ ధర్మం ఒక దిక్సూచి అని చెప్తాను నేను. ఎలా అంటే ఇప్పుడైనా మీరు సిమ్ కార్డులో కాపరే ఉంటుంది. అవును గురుగారు. అవునా? అంటే ఏదైనా ఆకర్షించేటువంటి శక్తి కాపర్కు ఉంది అని చెప్పి ఎన్ని లక్షల వేల సంవత్సరాల క్రితం మన వాళ్ళు కనుక్కున్నారు. మరి ప్రపంచం మొత్తానికి మనది మార్గదర్శకమేగా మన దేశం, మన సంప్రదాయం కూడా. కాబట్టి ఈ రాగి యంత్రాన్ని పెడతారు. ఈ రాగి యంత్రం ఎప్పుడు పెడతారు? ప్రతిష్ఠ ముహూర్తానికి యంత్రాన్ని ప్రతిష్ఠ చేస్తారు, విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయరు ఎప్పుడు కూడా. ఈ యంత్రం కింద అనేక రకాలైనటువంటి రసాయనిక పదార్థాలు వేస్తారు, ఒక కెమికల్ రియాక్షన్ రావడానికి. దీంట్లో దాదాపు 108 రకాల కెమికల్స్ దాంట్లో ఉంటాయి. దీష్టాభ్రకం, అభ్రకం, మైలతుత్వం, నవపాషాణాలు, రుద్దిపాషాణం, జలపాషాణం, నవరత్నాలు, పంచలోహాలు, ముత్యం, పగడం, అట్లానే దీంతోపాటు పాదరసం, మైలతుత్వం, తాళకం, అభ్రకం, ఇవన్నీ కూడాను 108 రకాలు మొత్తం కింద వేసినప్పుడు ఈ పాదరసంతో ఇవన్నీ కలిసినప్పుడు వాటికి ప్రాణశక్తి వస్తుంది. వేసిన ఈ ప్రాణశక్తి వచ్చిన దాని మీద యంత్రాన్ని పెడతారు. యంత్రం పెట్టిన తర్వాత యంత్రం మీద విగ్రహాన్ని పెడతారు. విగ్రహం చూడండి, ప్రతి చోట విగ్రహానికి ప్రతిష్ఠించక ముందు మనకు చూస్తే తెలుస్తుంది, పీఠానికి కింద చిన్న కొసలాగా ఉంటుంది, ఒక కోన్ లాగా ఉంటుంది. ఆ కొస వెళ్ళి ఎక్కడ తాకుతుంది? యంత్రాన్ని తాకుతుంది. యంత్రానికి జీవశక్తి ఇస్తున్నది ఏంటి? కింద ఉన్నటువంటి కెమికల్స్. వీటి వల్ల యంత్రానికి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది పాస్ అవుతూ ఉంటుంది. దానే దైవశక్తి అని చెప్పి పిలుస్తున్నాం, ప్రాణశక్తి అని పిలుస్తూ ఉన్నాం. విగ్రహం ప్రతిష్ఠ చేసేసాం, గర్భాలయం అంటాం. అందుకని గర్భాలయం అనేది దేంతో పోలుస్తారంటే తల్లి గర్భంతో పోలుస్తాం. ఒకటే ప్రవేశ ద్వారం, ఇక రెండో వైపు నుంచి గాలి కూడా రావడానికి అవకాశం లేదు గర్భాలయంలోకి. ఈ గర్భాలయంలో ఈ కింద మనం అభిషేకం ఇప్పుడు చాలామంది కూడా దేవుడికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, గంధం, పసుపు, కుంకుమ, నీళ్లు, ఇవన్నీ కూడా అభిషేకం చేస్తూ ఉంటాం. సుగంధ ద్రవ్యాలు, యాలకులు, జాజికాయ, జాపత్రి, లవంగాలు, ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలన్నీ కూడా కలిపి తర్వాత పచ్చకర్పూరంతో వీటితో అభిషేకం చేస్తుంటాం. ఇది కూడా మన వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల క్రితం కనుక్కున్నటువంటి ఒక గొప్ప రహస్యమే. కింద ఉన్నటువంటి కెమికల్స్కి రియాక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇవి పోసినప్పుడు అవి రియాక్షన్ ఇస్తాయి. విగ్రహం ద్వారా యంత్రానికి టచ్ అవుతూ ఉంటుంది. ఆ టచ్ అయినప్పుడు యంత్రంలో ఉండేటువంటి రియాక్షన్ ఏదైతుందో అది బయటకు వస్తూ ఉంటుంది. అదే పాజిటివ్ ఎనర్జీ, దైవశక్తి అని చెప్పి పిలుస్తుంటాం. దాని ద్వారా ఏమవుతుంది? గర్భాలయంలోకి అర్చకులు వారు, పూజారి లోపలికి వెళ్ళటం రావటం చేస్తూ ఉంటారు. అందుకనే పూజారు కూడా పైన షర్ట్ కూడా వేసుకోరు. అవునా? అంటే అక్కడ వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ, పూజారి పదవి అనేటువంటిది, ఆ స్థానం అనేటువంటిది అంత గొప్పగా ఎందుకు చూస్తాము అంటే పాజిటివ్ ఎనర్జీ ఎల్లప్పుడూ తన శరీరంలో, తన మనస్సులో నిమిడీకృతమై నిండుగా ఉంటుంది. కాబట్టి ఆ పూజారి అనేటువంటి అతన్ని మడి ఆచారం ముట్టుకోవద్దని చెప్తాం. అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ అందరికీ పంచాలి ఆయన. ఈ పూజారి గారు లోపలికి వెళ్తూ బయటకు వస్తూ ఉంటారు. తనతో పాటే ఈ గర్భాలయ ముఖద్వారం ఏదైతే ఉంటుందో ఆ ద్వారం ద్వారా ఈ పాజిటివ్ ఎనర్జీ బయటకు వస్తూ ఉంటుంది. అంతేకాకుండా లోపల అభిషేకం చేసినప్పుడు దాని మీద, ఆ యంత్రం మీద రియాక్షన్ వచ్చినప్పుడు పట్టుకున్నటువంటి నీళ్లు కానివ్వండి, సుగంధ ద్రవ్యాలు కావచ్చు, ఈ పంచామృతాలు కావచ్చు, ఇవన్నీ తీర్థంగా తీసుకోవడం ద్వారా మనకు సంపూర్ణమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ మన బాడీలో పోతుంది, హెల్త్కి బాగా ఉపయోగపడుతుంది. ఈ పూజారి బయటకు వస్తుంటాడు, లోపలికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఈ ఎనర్జీ ఏమవుతూ ఉంటుంది? గుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. గుడి చుట్టూ తిరగడానికి మనం ఏం చేస్తాం? ప్రదక్షిణ చేస్తాం. అంటే గుడి చుట్టూ ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ మనం తీసుకోవడం కోసం ఇచ్చేస్తాం. అందుకనే మగవాళ్ళు షర్ట్లు వేసుకోకూడదు దేవాలయానికి వచ్చినప్పుడు అనేటువంటిది శాస్త్రం. మగవాళ్ళు
షర్టు లేకుండానే ప్రదక్షిణాలు చేయాలి, అంటే డైరెక్ట్ శరీరంలోకి వెళ్ళిపోవటం. మరి ఆడవాళ్ళకి ఎలా? ఆడవాళ్ళకి వస్త్రాల నియమం ఉంది కదా, అవును. అంటే అందుకనే ఆడవాళ్ళకి ఒంటి మీద 1 గ్రాము బంగారమైనా ఉండాలి అని చెప్తారు. చెవులు కుట్టిస్తారు అసలు, అవునా? అంటే మగవాళ్ళకి తర్వాత వచ్చింది చెవులు కుట్టించడం అనేది. ఉపనయన సంస్కారంలో బ్రాహ్మణులకి వీళ్ళందరూ కూడా కుట్టిస్తారు. ఆడపిల్లలకి తప్పనిసరిగా పుట్టెంటుకలతో పాటు చెవులు కుట్టిస్తారు. కూడా కుట్టిస్తారు. ఇక్కడ బంగారం ఉందిగా, అవునా? అవును. ఆకర్షణ రాగి తర్వాత మరలా అంత గొప్ప ఆకర్షణ దేనికి ఉంటుందని బంగారం ఉంటుంది. అందుకని మనం బంగారం చూడగానే అట్రాక్ట్ అయిపోతారు ఎవరైనా, అవునా? దాన్ని వద్దనుకునే వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉంటారు కదా. కాబట్టి ఈ పాజిటివ్ ఎనర్జీ ఈ గోల్డ్ ద్వారా ఆడవాళ్ళ శరీరంలోకి వెళ్ళిపోతుంది.